హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్ వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ మిన్హీ జిన్ హైబ్ను వదిలేశారంట నిజమేనా, వి మీద పెట్టిన పోలీస్ కేస్, ఇంకా ఆర్ఎం వి జేహోప్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చేసిన చేంజెస్, ఆర్ఎం ఇన్స్టా ప్రొఫైల్ పిక్ని ఎందుకు మార్చాడు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హైబ్ ఇంకా మిన్హీ జీన్ కాంట్రవర్సీ గురించి మనందరికీ తెలుసు. ఎన్నో మంత్స్ నుంచి మిన్హీ జీన్ న్యూ జీన్స్ గ్రూప్ కోసం ఫైట్ చేస్తున్నారని, హైబ్ చైర్మన్ గురించి అందరికీ తెలియని విషయాలు బయట పెట్టారని ఆన్లైన్లో ఆర్టికల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మిన్హీ జీన్ అఫీషియల్గా తను ఇంటర్నల్ డైరెక్టర్గా ఉన్న అడోర్ను ఇంకా హైబ్ను వదిలేశారు. నవంబర్ 20వ తేదీన హైబ్ వారితో ఉన్న షేర్ హోల్డర్ అగ్రిమెంట్ను ముగించుకొని రిజైన్ చేసేశారు. తను రిజైన్ చేస్తున్నట్టు ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను అడోర్ ఇంటర్నల్ డైరెక్టర్గా రిజైన్ చేస్తున్నాను. నా అగ్రిమెంట్ను కూడా టెర్మినేట్ చేసుకుంటున్నాను. నేను ఇలా చేయడానికి హైబ్ వారి కారణం. హైబ్ వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్షన్స్ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ తీసుకుంటాను. ఏప్రిల్ మంత్న స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 7 months వరకు నేను హైబ్ వారితో పోరాడాను. ఈ 7 months ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ నేను షేర్ హోల్డర్ అగ్రిమెంట్ను కాపాడుకుంటూ ఇంకా అడోర్ను తిరిగి ఒరిజినల్ స్టేట్కి తీసుకురావడానికి ప్రయత్నించాను. ఎన్ని చేసినా హైబ్ వాళ్ళు వాళ్ళ తప్పును ఒప్పుకోలేదు. వాళ్ళల్లో ఎటువంటి చేంజెస్ రాలేదు. ఇక వీళ్ళతో ఫైట్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ అయినా హైబ్ వాళ్ళు చేసిన తప్పులను ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. హైబ్ నుంచి న్యూ జీన్స్ వారిని కాపాడడానికి నేను నాన్ స్టాప్గా ఫైట్ చేశాను. అందుకే ఏప్రిల్ మంత్లో 2 ఇంటర్నల్ మెయిల్స్ను పంపించాను. కానీ హైబ్ వాటిని పట్టించుకోకుండా మనీను జనరేట్ చేయడం, రెవెన్యూని ఎలా ఇంక్రీజ్ చేయాలన్న దానిపై ఫోకస్ చేశారు. హైబ్ కింద ఉన్న స్మాల్ కంపెనీస్ను బాగా వాడుకుంటారు. అడిగితే అది మీ మంచి కోసం అని చెప్తారు. దాని గురించి అఫీషియల్ మీటింగ్ కండక్ట్ చేయమని నేను అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి కామ్గా అయిపోయేవారు. వీళ్ళు చేసిన ఇల్లీగల్ పనులు కేపాప్ హిస్టరీలో మిగిలిపోతాయి. నేను వీళ్ళతో మెంటల్, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ అన్ని విధాలుగా ఫైట్ చేశాను. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఇలా చేయడానికి ఒక కారణం అయితే ఉంది. ప్లీజ్ నా న్యూ కేపాప్ జర్నీను సపోర్ట్ చేయండి. ఒక వ్యక్తి చేసే చెడ్డ పనుల వల్ల ఇండస్ట్రీ మొత్తం డ్యామేజ్ అవ్వకూడదు. అది అంత మంచిది కాదు. సో ఇవి గైస్ మిన్హీ జిన్ తన రిజైనింగ్ లెటర్లో చెప్పిన మాటలు. మిన్హీ జిన్ చెప్పినట్టు లాస్ట్ 7 months నుంచి హైబ్ వారితో పోరాడుతున్న విషయం నిజమే. కానీ మిగతా విషయాల గురించి అంతగా తెలియదు. మిన్హీ జిన్ రిజైన్ చేసేశారు కదా, మరి న్యూ జీన్స్ వారి సిచ్యువేషన్ ఏంటని ఫ్యాన్స్ వరి అవుతున్నారు. సో న్యూ జీన్స్ వారి గురించి చెప్తూ ఇంకా మిన్హీ జిన్ రిజిగ్నేషన్కు రెస్పాండ్ అవుతూ హైబ్ వారు స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు. అడోర్ మిన్హీ జిన్ 1-sided రిజిగ్నేషన్ చూసి జాలి పడుతుంది. కంపెనీ న్యూ జీన్స్ వారి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తుంది. అడోర్ వారు మిన్హీ జిన్ రిజిగ్నేషన్ను 1-sided రిజిగ్నేషన్లో చూస్తున్నారు. అంటే ఈమె రిజిగ్నేషన్ను ఇంకా కంపెనీ వారు ఫుల్గా అప్రూవ్ చేయలేదేమో. ఏదెలా అయినా వీళ్ళ గొడవల కారణంగా ఆర్టిస్ట్ సఫర్ అవ్వకపోతే చాలు. అయితే మిన్హీ జిన్ రిజైన్ చేయడం వల్ల మన వీకి సంబంధించి ఒక న్యూస్ బయటకు వస్తుంది. ఒక పర్సన్ అయితే వి అలా చేశాడనుకొని డైరెక్ట్గా వీపై కంప్లైంట్ ఇచ్చారంట. ఇంతకీ అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిన్హీ జిన్ అక్టోబర్ మంత్లో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూలో వి తనకి తరచూ కాల్ చేస్తుంటాడని, ఇంకా మిన్ బర్త్డే అయిన డిసెంబర్ 16వ తేదీన తనకి బర్త్డే విషెస్ టెక్స్ట్ ద్వారా తెలియజేశాడని చెప్పారు. డిసెంబర్ 16 అంటే వి మిలిటరీలో ఎన్లిస్ట్ అయిన 5 days తర్వాత. వి డిసెంబర్ 11, 2023లో మిలిటరీ సర్వీస్ స్టార్ట్ చేశాడు. కొత్తగా వచ్చిన సోల్జర్స్ని మిలిటరీలో ఫోన్ అంత ఎక్కువగా వాడనివ్వరు. కానీ వి మాత్రం మిలిటరీ రూల్స్ పట్టించుకోకుండా ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని, వి సెలబ్రిటీ అవడం వల్ల మిలిటరీ వాళ్ళు తనకి స్పెషల్ అలవెన్స్ ఇచ్చారని చెప్తూ ఎవరో అన్నోన్ పర్సన్ విపై కేసు పెట్టారు. ఇది వైరల్ అయ్యి మిలిటరీ వారి వరకు వెళ్ళింది. అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి దీని మీద మిలిటరీ వారు స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో ఏముందో తెలుసుకునే ముందు అసలు మిన్హీ జిన్ ఆ ఇంటర్వ్యూలో వి గురించి ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వి మిలిటరీ నుంచి నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు. తను చాలా బ్రైట్ అండ్ చీర్ఫుల్ కిడ్. నా బర్త్డే రోజున వి ఎర్లీ మార్నింగ్ నాకు హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెట్టాడు. అది చూశాక వి చాలా కైండ్ అండ్ జెన్యూన్ పర్సన్ అని నాకు అర్థమైంది. సో ఈ విధంగా మిన్హీ జిన్ ఆ ఇంటర్వ్యూలో వి గురించి చెప్పారు. ఇప్పుడు కోర్ట్ వారి ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ ఏంటో చూద్దాం. మొదటిగా ట్రైనింగ్లో ఉన్న మొబైల్ యూసేజ్ గురించి చెప్పారు. సోల్జర్స్ మొబైల్స్ను వాళ్ళ రెస్ట్ పీరియడ్స్, వీకెండ్స్ ఇంకా పబ్లిక్ హాలిడేస్లో యూజ్ చేయొచ్చు. అది కూడా 1 hour per day. నెక్స్ట్ వి మొబైల్ యూసేజ్ గురించి చెప్తూ వి అన్ని రూల్స్ను ఫాలో అయ్యాడని, వీకి అలాట్ చేసిన ఆఫ్టర్నూన్ టైంలో మాత్రమే ఫోన్ వాడాడని, ఎర్లీ మార్నింగ్స్ కాదని చెప్పారు. మరి మిన్హీ జిన్కి ఎర్లీ మార్నింగ్ బర్త్డే విష్ పెట్టాడని చెప్పారు కదా, అంటే మిన్హీ జిన్ బర్త్డే అని చెప్పారు. కానీ స్పెసిఫిక్గా 2023 December 16 అని చెప్పలేదు కదా, జస్ట్ December 16 అని చెప్పారంతే. అంతేకాకుండా వీకి ఎటువంటి స్పెషల్ అలవెన్సెస్ ఇవ్వలేదని కూడా మిలిటరీ వారు కన్ఫర్మ్ చేశారు. మరి వీ కాల్ రికార్డ్స్ ఇంకా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడితే వాటిని చెక్ చేసి ఉంటారు.
కానీ బయటకు పబ్లిష్ చేయరు. అలా చేయడం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా టెలికమ్యూనికేషన్స్ ప్రైవసీ యాక్ట్ను ఉల్లంఘించినట్టు అవుతుంది. సో వీ మీద పెట్టిన కేసును క్లోజ్ చేసేశారు. బీటీఎస్ మెంబర్ సెలబ్రిటీస్ అయినప్పటికీ వాళ్ళని సపరేట్గా ఏం ట్రీట్ చేయరు. మిలిటరీలో అందరూ ఒకటి. ఒకవేళ స్పెషల్ అలవెన్స్ ఇచ్చినా బీటీఎస్ వారు తీసుకోరు. బయట స్పెషల్గా చూసి మిలిటరీలో కూడా స్పెషల్గా చూస్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ను లీడ్ చేయాలని కోరుకుంటారు కదా. సో వీ మీద కేసు పెట్టారని న్యూస్ వస్తే భయపడకండి, అది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. రీసెంట్గా మన బ్యాంక్టన్ మెంబర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో స్మాల్ చేంజెస్ చేశారు. వాళ్ళే మన ఆర్ఎం, వి ఇంకా జేహోప్. జేహోప్ పెద్ద చేంజెస్ ఏం చేయలేదు. ప్రొఫైల్ పిక్చర్ మార్చారు, ఇంకా బయోను చేంజ్ చేశారు. తన బయోలో ఉన్న మ్యూజిషియన్ ఆర్ బ్యాండ్ అనే టెక్స్ట్ను రిమూవ్ చేసేశాడు. దీనిపై ఒక ఫ్యాన్ థియరీ నడుస్తుంది. లైక్ ఇంకా హైప్ వారితో కాంట్రాక్ట్ను రెన్యూ చేసుకోలేదని, గ్రూప్ను వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయని. దాని గురించి మనం ఇంకొక వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ జేహోప్ తన బయోలో WIP అనే అబ్రివేషన్ యాడ్ చేశాడు. WIP అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని అర్థం. తను మిలిటరీ నుంచి తిరిగి వచ్చాక చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు కదా, అందుకే ఈ విధంగా పెట్టుంటాడు. ఇక చివరిగా లీడర్ ఆర్ఎం తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ను మార్చాడు. చాలామంది ఆర్ఎం ప్రొఫైల్ పిక్చర్ రిమూవ్ చేశారనుకుంటున్నారు, బట్ రిమూవ్ చేయలేదు. సేమ్ అదే విధంగా ఉన్న పిక్చర్తో రీప్లేస్ చేశాడు. నార్మల్గా ఇన్స్టాగ్రామ్ డిఫాల్ట్ పిక్చర్లో షోల్డర్స్ వైడ్గా ఉంటాయి, హెడ్ కూడా పెద్దగా ఉంటుంది. కానీ ఆర్ఎం ప్రొఫైల్ పిక్చర్ ఆ విధంగా లేదు. ప్రెజెంట్ ఆర్ఎం ప్రొఫైల్కి స్మాల్ హెడ్ ఇంకా రౌండ్ షోల్డర్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ టిక్టాక్ డిఫాల్ట్ ప్రొఫైల్ పిక్చర్ అంట. టిక్టాక్ డిఫాల్ట్ ప్రొఫైల్ పిక్చర్ను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్గా పెట్టుకున్నాడు. చూడ్డానికి రెండు సిమిలర్గా ఉండడంతో చాలామంది ఆర్ఎం తన ప్రొఫైల్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసాడని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఆర్ఎం ఇలా ఎందుకు చేశాడని చాలామందికి అర్థం కావడం లేదు. ఆర్ఎం ఏం చేసినా దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అవ్వచ్చు, లేదా ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి అవ్వచ్చు. ప్రొఫైల్ చేంజ్ చేసిన రోజు ఆర్ఎం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లెట్ మీ కుక్ అనే సాంగ్ యొక్క స్క్రీన్ షాట్ను పెట్టాడు. ఆర్ఎం ఈ స్టోరీ పెట్టడానికి, ప్రొఫైల్ మార్చడానికి ఒక రీజన్ ఉందని ఫ్యాన్స్ చెప్తున్నారు. నార్మల్గా లెట్ మీ కుక్ అంటే మనకి ఇష్టమైంది చేయడం అని అర్థం. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పట్టించుకోకుండా నచ్చింది చేయడం అని అర్థం. మేబీ ఆర్ఎం తనకి నచ్చింది తను చేస్తాడని, రెస్ట్రిక్షన్స్ను పట్టించుకోవడని ఇండైరెక్ట్గా చెప్తున్నాడేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందులోని ఈరోజు తన ఇన్స్టా స్టోరీలో తన మిలిటరీ డ్యూటీ ప్రొఫైల్ను పెట్టాడు. దీంట్లో తన జాయినింగ్ డేట్, ఎండింగ్ డేట్, తన టోటల్ సర్వీస్ డేస్, ఎంత పర్సెంటేజ్ సర్వీస్ను కంప్లీట్ చేశాడు, ఇంకా ఎంత పర్సెంటేజ్ సర్వీస్ మిగిలింది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. బట్ అవన్నీ కొరియన్ లాంగ్వేజ్లో ఉన్నాయి. నేను వాటిని ట్రాన్స్లేట్ చేసి మన ఇన్స్టా స్టోరీలో పెడతాను, ఒకసారి చూడండి. ఇక ఆర్ఎం తన ప్రొఫైల్ పిక్ను చేంజ్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.